హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మేడపైకి వచ్చానండి. ఇది మా మామిడి చెట్టు. పోయిన సంవత్సరం అయితే ఫుల్గా కాసినాయి. చెట్టు కొంచెం కొమ్మలై కొట్టడం వల్ల ఈసారి ఎక్కువగా కాయలేదు. కాసిన ఇక్కడ కోతులు ఉంచవులేండి, ఎందుకంటే దానికి నచ్చినవి అన్నీ కోసుకొని పాడేయడం, తినేయడం చేస్తూ ఉంటాయి కోతులు. చూసారా ఎలా చేసిందో? అది కోతి చేసిన పని అండి. అక్కడక్కడ 2 కాయలు అలాగా, అంతేనండి. ఈ సంవత్సరం పచ్చడి కూడా మేము పట్టుకోలేదు. చూసారా, అక్కడక్కడ కనపడుతున్నాయి. చూసారా, 2 కాయలు అలా. సరేనండి, అయితే మా వెనక సైడ్ ఉన్న వెంచర్ని మీకు చూపిస్తున్నాను. మాకు కాలువ ఉంటుంది. కాలువ అవతల ఏరియా చూసారా, ఇక్కడ అపార్ట్మెంట్స్, స్కూల్స్ కట్టారండి. ఒకప్పుడు ఇదంతా పొలాలేనండి. ఇదంతా పొలాలే. ఇప్పుడు పొలాలు అమ్మేసినట్లున్నారు. మరి అక్కడ స్కూల్స్కి, అపార్ట్మెంట్స్కి అమ్మేసినట్టున్నారు. అది కనపడుతుంది చూడండి, అది చైతన్య స్కూల్. ఇల్లు కడుతున్నారు. ఈ మా మామిడి చెట్టు అడ్డొచ్చింది. దాని పక్కన ప్రగతి స్కూల్ ఉంటుందండి. అలాగే ఇటు సైడ్ ఏమో అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చెట్లు అడ్డొచ్చినాయి, అందుకే మీకు కనపడలేదు. సరే, చాలా బాగుంటుందండి. ఈవినింగ్ అయితే అందరూ వాకింగ్కి వస్తారు. వాకింగ్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది ఈ ప్లేస్. ప్రతి ఒక్కరు ఈవినింగ్ అయితే చాలు, అందరూ వాకింగ్ చేస్తే కనపడతారు. చాలా బాగుంటుంది ప్లేస్. సరే, చూసారా, అక్కడ రోడ్ వేసారు. చూసారా, అలాగా వాకింగ్కి వెళ్తూ ఉంటారు. చక్కగా ఉండి స్థలాలు కొనుక్కొని చక్కగా చెట్లు వేసుకొని పెంచుకుంటున్నారు. కనపడుతుందా దానిపైన? మామిడి చెట్టు అడ్డొచ్చింది. మీకు ప్రగతి స్కూల్ చూపిద్దాం అనుకున్నాను, అడ్డొచ్చింది. మా మామిడి చెట్టు చూస్తారు కదా. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు మీరు చూస్తారని ఆశపడుతున్నాను. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ అండి.